మోకాల నొప్పుల వల్ల ఆపరేషన్ కి వెళ్లే బదులు ఒకసారి బీ బెటర్ ఆర్థోవుటా వాడి చూడండి. ఈ ఆయుర్వేద మందు కోసం ఇప్పుడే కాల్ చేయండి. అవునమ్మాయి, నువ్వేంటి ఇద్దరి పిల్లల్నే కన్నావు? ఏ ఇంకొకరిని కనాల్సింది కదా? అసలు ఆవిడ ఎందుకలా అడిగిందే? ఇంతకాలం అడగని మనిషి ఇప్పుడు అడగడం ఏంటి? వాళ్ల మనసులో వేరే ఏదైనా నడుస్తుందా? ఏమై ఉంటుంది? పిన్ని, పిల్లలేరి రెడీ అయ్యారా? ఇంకా లేదమ్మా, స్నానం చేస్తున్నారు. ఇంకానా? ఇప్పటిదాకేం చేస్తున్నారు? టైం అవుతుంది కదా. స్కూల్కి ఇంకా చాలా టైం ఉందిలే మేఘనా, ఎందుకు కంగారు పట్టాం? మేఘనా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే ఎలా పిన్ని? అవతల టైం అవుతుంది కదా. పనులేవి ఆగో, అన్నీ జరిగిపోతుంటాయిలే గాని నాకు విషయం చెప్పు. ఏంటి? ఆ పెద్దావిడ నిన్నిందాక ఏమడిగింది? నేనంతా విన్నాన్లే మేఘనా. ఆవిడ నీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ఏమైనా అయిందా అని అడిగింది కదా? అవును. ఎందుకలా అడిగిందంటావు? దానికి ఏదైనా కారణం ఉండుంటుంది అంటావా? ఏముంటుంది పిన్ని, ఆవిడ పెద్దావిడ కదా, ఏదో తెలుసుకుందామని క్యాజువల్గా అడుగుంటుంది. అదేం పెద్ద విషయం కాదులే. అడిగింది క్యాజువల్గా అయితే పర్వాలేదు, కానీ మనసులో వేరే ఏదైనా ఉందేమోనని నాకనిపించింది. పెళ్ళైన ఇన్ని రోజుల తర్వాత ఆవిడికెందుకు తెలుసుకోవాలనిపించింది? దాందే ఉందిలే పిన్ని. అసలు ముందు నుంచి నా మీద ఏ అనుమానం లేదు. నందు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నామనుకుంది. ఎప్పుడైతే నాకు రెండో పెళ్ళని తెలిసిందో అక్కడే నా మీద కోపం, ద్వేషం మొదలైంది. ఆ తర్వాత చిన్నగా సర్దుకుంది. అలాంటి సిచ్యువేషన్లో జనరల్గా ఎవరైనా అంతా తెలుసుకోవాలనుకుంటారు కదా. అందుకే ఏం జరిగిందా అని ఆరా తీస్తుంది. అందులో పెద్దగా అనుమానించాల్సింది, ఆలోచించాల్సింది ఏమీ లేదు పిన్ని. అలా అయితే పర్వాలేదమ్మా. అయినా ఆవిడ ఎందుకో ఈ మధ్యన చాలా తేడాగా మాట్లాడుతుంది అనిపిస్తుంది. మొన్న అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా వెటకారంగా మాట్లాడింది. ఆవిడ మాట తీరే అంతా. ఆవిడ వయసులో ఉన్నవాళ్ళు చాలా మంది అలాగే ఉంటారు పిన్ని. ఆ వయసులో చాదస్తం ఉంటుంది. దానికి తోడు ఇంతకాలం వాళ్ల మాట సాగుతుంది. ఇప్పుడు ఎవరైనా వాళ్ళని కాదంటారేమోనన్న భయంతో కాస్త అలా మాట్లాడుతూ ఉంటారు. అది మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అలా అయితే పర్వాలేదు మేఘనా, కానీ ఎందుకో నాకు కాస్త తేడాగా ఉంది అనిపిస్తుంది. అన్నయ్య వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఆవిడ మాటల్లో, పద్ధతుల్లో తేడా వచ్చింది. చివరికి పిల్లలు ఆ వీలునామా విషయం చెప్పకపోవడమే మంచిదేమో. పిన్ని, ఏ విషయమైనా ఎక్కువ ఆలోచించకు. ఆవిడ అడిగింది, నేను చెప్పాను, అయిపోయింది. ఆవిడ ఎందుకు అడిగినా నేను నిజం చెప్పాను కాబట్టి నాకు టెన్షన్ లేదు. నువ్వు కూడా ఎక్కువగా థింక్ చేయకు. పిల్లలేం చేస్తున్నారో? నీ మనసులో ఏ అనుమానం లేనప్పుడు నా అనుమానం నీ మీద రుద్దటం ఎందుకులే మేఘనా. అంతా బావుంటే అంతే చాలు. ఏమైంది సులోచన? ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? ఈ పని మనిషి ఇంతవరకు రాలే చూడండి అత్తయ్య. ఇంట్లో పనులన్నీ ఎక్కడవక్కడే ఆగిపోయాయి. అసలు వస్తుందో రాదో కూడా తెలీదు. ఫోన్ చేస్తే తీయడం లేదు. ఎప్పుడూ అలా చేసే మనిషి కాదు కదా. అదే కదా, అసలు దానికి ఏమైందో ఏంటో అర్థం కావట్లేదు. అమ్మా, ఇప్పుడు మీ బాధ తనకేమన్నా అయిందనా, పని ఆగిపోయిందనా? అర్థమైందమ్మా, నా పని నేను చూసుకుంటాను. అవును సులోచన, ఇప్పుడు ఆ పని మనిషి రాకపోతే ఏమిటి? వీడున్నాడు కదా, వీడి చేత చేయించు. దున్నపోతులాగా తిని తిరగడం తప్ప వాడేం చేస్తున్నాడు? బామ్మ, నన్ను పట్టుకుని దున్నపోతంటావా? నా పర్సనల్ చాలా ఉందా? ఈ మధ్య బాగానే మెయింటైన్ చేస్తున్నానే. ఒరేయ్, ఇల్లు తుడిచి గిన్నెలు తోము, వెళ్ళు. ఓకే. రే, నువ్వు ఆగరా. వీడు పనిచేస్తే వాడి వెనకాలే నేను చేసుకోవాలి. ఈ మూల చెత్త ఆ కుర్చీ కింద, ఆ మూల చెత్త ఈ సోఫా కింద తోసేస్తాడు వెధవ.
గిన్నెలు కడిగాడంటే 10 గ్లాసులు కడిగితే ఒక్క సబ్బు అరగదీస్తాడు. గ్లాసులో కాఫీ పోస్తే కాఫీ వాసన రాదు, ఆ సబ్బు వాసనతో నొరగొస్తుంది. అంత పనిమంతుడు వీడు. అంటే తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు అన్నమాట. వేధవ, వేధవని. అబ్బా ఎందుకు బామ్మ అలా కొడతారు? అయినా గాడిదకి వెనకాల మీ చెయ్యి పక్కన అస్సలు ఉండకూడదు. అదేం పోలికిరా అప్రాచ్యుడు. ఏంటత్తయ్య, పని మనిషి గురించా ఇంత టెన్షన్? తను రాకపోతే నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. ఏం చేస్తావమ్మా? ఇల్లు మొత్తం అన్ని గదులు తుడవాలి, తడిగుడ్డ పెట్టాలి, గిన్నెలు తోమాలి, బట్టలు వాషింగ్ మిషన్లో వెయ్యాలి. అవన్నీ ఎంతసేపు? అలా చేసేస్తాను, మీరు చూస్తూ ఉండండి. వద్దులేమ్మా, కాసేపట్లో పని మనిషి వచ్చేస్తుంది. తనెప్పుడూ అలా చేసే మనిషి కాదు. అత్తయ్య, నాకు ఇలాంటి పనులు బాగా అలవాటు. నాకేం శ్రమ అనిపించదు, నేను చేసేస్తాను. మనకి కొత్త పని మనిషి దొరికింది కదమ్మా, ఇంకెందుకు టెన్షన్? అయినా ఆ పని మనిషి కంటే ఈ కొత్త పని మనిషి బాగా అందంగా ఉంది. ఏంట్రోయ్, పెళ్ళాన్ని పని మనిషిని చేస్తున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? ఏంటి మేఘనకి నువ్వు సపోర్టా? కాదు, ఆడవాళ్లకి, ఆడజాతికి సపోర్టురా. అంటే మగాడు మాత్రం బానిసలాగా గాడిదలాగా పనిచేయాలి, కానీ భార్యని మాత్రం ఏమనకూడదు. అనకూడదు. మీరిలా వాగుతారనే మా ఆడవాళ్లు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారోయ్. నీతో పాటు తను ఉద్యోగం చేస్తుంది, నీతో పాటు సంపాదిస్తుంది, నీకంటే బాగా ఇంటి పని వంట పని అన్నీ చేస్తుందిరా. నీకంటే ఎందులో తక్కువరా? కావాలంటే నువ్వే ఈ ఇంటి పని చెయ్యి. ఓకే మేడం, రేపటి నుంచి నేను చేస్తాను. ఈరోజు మీరు చేయండి. అమ్మా, ఈ పని మనిషిని ఒకసారి గదిలోకి పంపించు. ఒరేయ్, ఏం వాగుతున్నావురా? అరే, గది కాస్త శుభ్రంగా తుడిపించాలని రమ్మన్నారు బామ్మ. అంత సీరియస్ అవుతావేంటి? ఒరేయ్, నీ వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇదిగో అమ్మాయి, వీడి మీద ఒక కన్నేసుంచు. నువ్వేదైనా వెధవేషాలు వేసావని తెలియాలి, చెమడాలు ఒలిచేస్తాను. జాగ్రత్త. అదిగో పని మనిషి వచ్చింది. ఏంటి లక్ష్మి, చెప్ప పెట్టకుండా మానేసావు? ఫోన్ చేస్తే ఫోన్ తీయవు. ఎక్కడికెళ్ళావు? అవును, ఈ అమ్మాయి ఎవరు? నా కూతురేనమ్మా. ఏం చదువుతున్నావమ్మా? 7th క్లాస్ చదువుతున్నానమ్మా. ఇంకేం చదువులేమ్మా, దాని చదువు మాన్పించి మా ఊళ్ళో అమ్మ దగ్గరికి పంపించేస్తున్నాను. అందుకే పనికి రాలేదమ్మా, మీతో చెప్పిపోదామని వచ్చాను. 2 రోజుల్లో వస్తానమ్మా. ఆగాగు. చక్కగా చదువుకుంటున్న పిల్లని చదువు మానిపించి ఊరికి తీసుకువెళ్లడం ఏంటి? చదువు మానిపించి అక్కడ ఏం చేయిస్తావు? ఇంటి పనులు, పొలం పనులు చేయిస్తావా? నీకేమైనా పిచ్చి పట్టిందా లక్ష్మి? అవును లక్ష్మి, నువ్వు చదువు లేకనే కదా ఇలా పనులు చేసుకుంటున్నావు. రేపు నీ కూతురుతో కూడా అదే పని చేయిస్తావా? ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ఆ అమ్మాయిని చక్కగా చదివించు. లేదమ్మా, నేను చదువుకోను. అమ్మ ఏదో అలా మాట్లాడిందని అలా మాట్లాడకూడదు. నీకు చదువంటే ఇష్టం లేదా? నాకు చదువు అంటే ఇష్టమే, కానీ కానీ ఏమైంది? ఏమైందో చెప్పమ్మా, పర్వాలేదు. ఏంటిది? మా సార్ రోజు నన్ను కొడుతున్నాడు మేడం. ఎందుకు? ఆయన చెప్పింది వినకపోతే ఇలాగే కొడతాడు మేడం. నన్నే కాదు, స్కూల్లో చాలా మందిని ఇలాగే కొడతాడు మేడం. అసలు అతను ఏం చెప్తాడు మీరేం వినలేదు? ఏమంటే ఏం చెప్పనమ్మా, ఆడపిల్లలతో ఏ పనులు చేయించకూడదో ఆ పనులే చేయమంటున్నాడమ్మా.
చాలా తప్పుగా మాట్లాడుతున్నాడమ్మా. ఏదో 4 ముక్కలు చదువబ్బితే పిల్ల జీవితం బాగుంటుందని నేను వెట్టి చాకిరీ చేసి ఫీజులు కట్టి చదివిస్తున్నానమ్మా. కానీ వాళ్ళు పిల్లని స్కూల్లో ఎట్టా వేధించుకుని తింటున్నారో చూడండమ్మా. అందుకే చదువు మాన్పించి మా ఊరికి పంపిస్తున్నానమ్మా. అదేంటి లక్ష్మి, వాడెవడో తప్పు చేస్తే శిక్ష నీ కూతురికి విధిస్తావా? అమ్మ మేఘన, నందు, మీరిద్దరూ మీడియా మనుషులే కదా, వీళ్ల సంగతి ఏంటో కాస్త చూడండి. వాణ్ణి ఊరికే వదిలిపెట్టకూడదు. మాకు వదిలేయండి అత్తయ్య, మేము చూసుకుంటాం. చూడు లక్ష్మి, నువ్వు అనవసరంగా భయపడి నీ కూతుర్ని భయపెట్టుకో. ఇక్కడ ఏం జరిగినా మేమున్నాం. నీ పేరేంటమ్మా? లాస్య. మీ స్కూలు, నీ సెక్షన్, నీతో తప్పుగా బిహేవ్ చేసిన ఆ సార్ పేరు మొత్తం నాకు డీటెయిల్డ్గా రాసివ్వు, నేను చూసుకుంటాను. అమ్మ గొడవలవుతాయేమోనమ్మా. అవ్వకుండా నేను చూసుకుంటాను. ఏం జరిగినా మీ పాప పేరు బయటికి రాదు, ఆ బాధ్యత నాది. అలాంటి వెధవల్ని బయట వదిలేస్తే ఇలాంటి లాస్యాలు చాలా మంది బాధపడాల్సి వస్తుంది. అవునమ్మా, ఆడవాళ్ళు ఇప్పుడిప్పుడే కాస్త చదువుకుని వృద్ధిలోకి వస్తున్నారు. ఇలాంటివి ఎదురైతే స్కూల్కి వెళ్ళాలి అంటేనే భయపడతారు. అలాంటి వాళ్ళని వదలకండి. అవునరా నందు, మీరిద్దరూ ఎలాగైనా సరే ఓ ఆడపిల్ల చదువు ఆగకుండా చూసుకోవాలి. అలాగే అత్తయ్య, మేం చూసుకుంటాం. అసలు ఏమైంది దీనికి? ఫోన్ తీయటం లేదు. ఏమైంది మేడం? అసలు ఈ మేఘనకి ఏమైంది బార్బీ? ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయదేంటి? ఆఫీస్ అంటే ఏదో గెస్ట్ లాగా ఇలా వచ్చి అలా వెళ్తుంది. నేను ఫోన్ చేసినా ఫోన్ తీయదు. అసలు నా గురించి ఏమనుకుంటుంది బార్బీ? మీరివ్వాల్సినంత చనువిచ్చారు, ఇప్పుడు మీకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదని బాధపడుతున్నారు. ఏంటి మేడం మీరు? అసలు ఏమైంది దానికి? నాకు తెలిసి వాళ్ళింట్లో ఏదో ఇష్యూ నడుస్తుంది మేడం. దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఏంటా మ్యాటర్? ఏమో మేడం, తెలీదు. దాని గురించి అడిగి తెలుసుకోవాలి. నాకు తెలిసి ఇంట్లోనే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి బార్బీ. హలో, ఎవరు? బామ్మగారు, నేనండి ఆరోహిణి. ఎలా ఉన్నారు బామ్మగారు? నువ్వా అమ్మా? నేను బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను బామ్మగారు. మేఘన ఏమైంది? ఫోన్ తీయట్లేదు. ఓ అదా, ఫోన్ మర్చిపోయి బయటికి వెళ్ళిందమ్మా. అదే పనిగా ఫోన్ మోగుతూ ఉంటే ఆన్సర్ చేద్దామని ఫోన్ తీశాను. చెప్పమ్మా, ఏమిటి విశేషాలు? ఎలా చెప్పాలి బామ్మగారు? మీ మాటలు వింటుంటే బాగా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తోంది. నాకు చెప్తే నేను కూడా సంతోషపడతాను కదా బామ్మగారు. అంతకంటేనా? నీకు చెప్పకపోవడానికి ఏముందమ్మా? మా మేఘన ఇవాళ గుడ్ న్యూస్ చెప్పిందమ్మా. గుడ్ న్యూసా? ఏంటది? ఏం లేదమ్మా, మా మేఘనకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉందో లేదో అని తెలుసుకుందామని అడిగాను. మా అదృష్టం కొద్దీ ఏ ప్రాబ్లమూ లేదని చెప్పిందమ్మా. ఆ వార్త విన్నాక నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. అలాగా బామ్మగారు, మీరు ఈ విషయం చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకు హ్యాపీగా ఉందా? అంటే మీకు సంతోషం అయితే నాకు మాత్రం సంతోషంగా ఉంటుందా ఏంటి బామ్మగారు? నువ్వు మా ఇంటి అమ్మాయివు కాబట్టి నీతో షేర్ చేసుకున్నాను. సరే, మేఘన రాగానే ఫోన్ చేయిస్తాలే. అలాగే బామ్మగారు, మీ ఆరోగ్యం జాగ్రత్త అండి. ఉంటాను. బార్బీ, నీ ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ అయ్యాయి. ఆ ఇంట్లో మేఘనకి ప్రాబ్లమ్స్ మొదలైనట్టున్నాయి. ఆ ముసలి కాంతంకి వారసుడు కావాలనేది
మనసులో ఉన్నట్టుంది. చిన్నగా ఆరాలు తెస్తోంది. అతి తొందరలో ఆ ఇంట్లో మేఘనకి వార్ మొదలు కాబోతోంది. వార్ మొదలైతే మీరు ఊరుకుంటారా మేడం? ఇజ్రాయెల్కి అమెరికా సాయం చేసినట్లు మీ వంతు సాయం మీరు చేస్తారు కదా. ఏయ్, డోంట్ టచ్. దూరంగా ఉండు. అవును, నీకు వెనక కూడా కళ్ళున్నాయా? అరే, నేనెంత మెల్లగా వచ్చినా నీకెలా తెలిసిపోయింది? నాకు వెనకాల కళ్ళు లేవు, ముందు చూపు ఎక్కువ ఉంది. కావాలంటే అక్కడ చూడు. అద్దంలో చూసావా? అసరే, ఇంట్లో పనులన్నీ చక్కబెట్టి ఇంత పర్ఫెక్ట్గా టైంకి ఎలా రెడీ అవుతావు? నాతో పాటు ఆఫీస్కి వస్తావు, నాతో పాటే బయట తిరుగుతావు, నాతో పాటే ఇంటికి వస్తావు. ఇంటికి రాగానే నాకు నీరసం వచ్చి అలా మంచం మీద పడిపోతాను. కానీ నువ్వు మాత్రం ఇటు ఇంటి పని, ఆఫీస్ పని ఎలా మేనేజ్ చేస్తావు? అదే మా ఆడవాళ్ళ టాప్ సీక్రెట్. టాప్ సీక్రెటా? ఏంటది? నాకు చెప్పొచ్చు కదా. చెప్తే మరి ఫీల్ కాకూడదు. పర్లేదులే, చెప్పు. మా ఆడాళ్ళు మీ మగాళ్ళంతా బద్దెకస్తులు కారు. అదే సీక్రెట్. హలో హలో, యు ఆర్ ఇన్సల్టింగ్ ఎవ్రీ మ్యాన్. అసలు మా మగజాతి గురించి నీకేం తెలుసమ్మా? అవునా? అయితే నా పనులు నువ్వు, నీ పనులు నేను చేద్దాం. జస్ట్ క్యారెక్టర్స్ చేంజ్ చేసుకుందామా? ఓకే, రెడీ. మేఘనా, మేఘనా, బ్రష్, పేస్ట్, టవల్ ఎక్కడ పెట్టావు? అన్నీ అక్కడే రెడీగా ఉన్నాయి, చూడు నందు. ఎక్కడా? మేఘనా, మేఘనా, నా డ్రెస్ ఎక్కడ పెట్టావు? నువ్వు మరీ బద్దకిష్టమైపోతున్నావు నందు. ఇక్కడే ఉన్నాయి, వేసుకో. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా మేఘనా? ఓహో, రెడీ అయింది, కూర్చో. తీసుకో. అబ్బా 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 మేఘనా, టేస్ట్ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేఘనా. మేఘనా, ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్దాం పద. డైలీ ఇంతే కదా మీ పని. ఇప్పుడు క్యారెక్టర్స్ చేంజ్. నా క్యారెక్టర్ నువ్వు చెయ్యి. ఏం చేయాలి? పొద్దున్నే లేచి పాలు కాచి కాఫీలు పెట్టి అందరికి ఇచ్చి, పని మనిషి రాకపోతే ఆ పనులన్నీ చేసి, పిల్లల్ని నిద్రలేపి వాళ్ళకి బ్రష్ చేయించి, స్నానాలు చేయించి, షూ పాలిష్ చేసి, బుక్స్ బ్యాగ్స్ సర్దాలి. పిల్లలకి లంచ్ బాక్సులు రెడీ చేయాలి, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు రెడీ చేయాలి. ఈలోపు అత్తగారికి కాఫీ, బామ్మగారికి కాఫీ, నీ దగ్గరికి రావాలి. నీకేం కావాలో చూసుకోవాలి. అందరికి బ్రేక్ఫాస్ట్లు రెడీ చేయాలి, నేను రెడీ అవ్వాలి, నేను తినాలి, మీతో పాటు టైంకి ఆఫీస్కి రావాలి. పోనీ వచ్చాకైనా రెస్ట్ ఉంటుందా అంటే అది కుదరదు. రాగానే సేమ్ స్కెడ్యూల్ మళ్ళీ మొదలు. గదిలోకి రావడం లేట్ అయితే అయ్యగారికి బుంగముతి. ఇవన్నీ చేసి చూడు. వామ్మో, పొరపాటున బుద్ధి తక్కువై క్యారెక్టర్స్ చేంజ్ చేయమన్నాను. వద్దొద్దు, నా క్యారెక్టర్ నాది, నీ క్యారెక్టర్ నీది. నేను బద్దకిస్నే, ఒప్పుకుంటా. ఇంత శ్రమని ఒక్క విషయంతో మర్చిపోతాం తెలుసా? ఏంటది? భర్త నవ్వుతూ పలకరిస్తే చాలు, అన్నీ మర్చిపోతాం. తెల్లారేసరికి మళ్ళీ ఫుల్ ఛార్జ్ అయిపోతాం. సో ఫైనల్ గా మిమ్మల్ని రీఛార్జ్ చేసేది మేమే. పవర్ అంతా మాదే. బస్సు నిన్ను సారీ బస్సు, రాంగ్ టైంలో వచ్చాను. వదినా, మీరు కంటిన్యూ చేయండి. రే చాలేరా, నువ్వు రాంగ్ టైంలో కాదు, రైట్ టైంలోనే వచ్చావు. నన్ను కాపాడిన దేవుడు రా నువ్వు. అసరే మేఘనా, ఆ స్కూల్ పరిస్థితి ఏంటి? లోపలికి ఎలా ఎంటర్ కావాలి? ఏముంది, అది ప్రైవేట్ స్కూల్ కాబట్టి ఆ స్కూల్లో ఎడ్యుకేషన్ బాగుంటుందని చూపించడానికి వచ్చామని లోపలికి ఎంటర్ అవుదాం. స్కూల్ గురించి పాజిటివ్గా చెప్తామంటే ఎందుకు కాదంటారు? సరే, అయితే వెంటనే ఈ విషయం ఆరోగ్యకి చెప్దాం. అప్పుడైతే మన ఛానల్ తరపునే వెళ్ళొచ్చు. ఏమంటావు? నో నందు,
మనం స్కూల్కి ఎలా వెళ్తున్నామో ఆరోహికి గాని ఛానల్కి గాని ఎవరికి తెలియడానికి వీల్లేదు. అప్పుడే మనం అనుకున్నది చేయగలుగుతాం. ఎస్ యూర్ రైట్. మేఘనా, 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 మేఘనా వాటర్ తాగు. వామిటింగ్స్ ఏంటి ఇలా అవుతున్నాయి? ఒకవేళ ఇదేనా? ఇంకో 2 రోజుల్లో మదర్స్ డే వస్తుంది కదా, మరి నీకేం గిఫ్ట్ ఇవ్వాలో డిసైడ్ అయ్యి చెప్పు, ఇచ్చేస్తాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఈలోగా మీ అమ్మకి మదర్స్ డే రోజున ఏం గిఫ్ట్ అడగాలో నేను చెప్తానుగా. ఏం గిఫ్ట్ అడుగుదామని డిసైడ్ అయ్యావు? ఏమడగాలత్తయ్యా? ఈ ఇంటికి వారసుడుగా మన రక్తం ఉన్న మనవడు కావాలి అని అడుగు. తల్లిగా నువ్వు తీసుకునేది, కొడుకుగా వాడివ్వగలిగే గిఫ్ట్ ఇదే. అది కాదత్తయ్యా. ఇంకేమీ ఆలోచించకు, నువ్వు అడుగుతున్నావు అంతే.